ఆరాధన ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, గొప్పరాజానికి వందనాలు. స్తోత్రం తండ్రి, సేవ కృపగల దేవాదయగల దానికి వందనాలు. మీరు మా ఇళ్ళు ఎంతగానో కృప చూపుతున్న దాన్ని బట్టి మీకు వేలాది విరాజనములు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సేవ ఎన్నికలేని వారమైనప్పటికీ మీరు మమ్మల్ని ఏర్పరచుకొని తండ్రి నీ మందిరంలో నిలబెట్టి నిన్ను స్తుతించే భాగ్యాన్ని నాకు మాకందరికి అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వేలాది విరాజనములు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సేవ అదేవిధంగా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా నడిపించండి. ఈ ఆరాధన అంతట్లో తండ్రి ప్రభా స్తోత్రం తండ్రి, మీరు ఆధిపత్యం వహించి మీరే మహిమాకంత ప్రభావం పొందాలని మేము కోరుతున్నాం తండ్రి. గొప్పరాజానికి వందనములు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సేవ మీరు మాతో మాట్లాడి సమృద్ధిని దీవెనతో నింపి మమ్మల్ని పంపించమని మేము కోరుతూ ఇచ్చిన ప్రార్థన పరిశుద్ధం వేడుకుంటున్నాం తండ్రి. ఆమె పాటలు పాడు వరకు నడిపించాం. మన పాటల పుస్తకం నుంచి 288 పాడుతున్నాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే
జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. నుంచి 219వ సాంగ్ పాడుకుందాం. ఇగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం నీ పాదముల చెంత చేరి నీ చిత్తమునే నెరుగా నేర్పు నీ హృదయాకారమునొసగి ప్రార్థి
సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియ సుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించమనే పాట పాడుకుందాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానడు, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, ఆకాశం చేజారినా. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కరుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కరుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను.
స్తుతించుటమానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. హల్లెలూయా. ఉన్నట్టయితే ఆరాధన కొరకు హెచ్చరిక భాగాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనాల వరకు చదువుకుందాం. సంతాప పడి పడి నేను విసిగి ఉన్నాను. దేశ ద్వారంలో నేను వారిని చేటతో తూర్పార పట్టుచున్నాను. నా జనులు తమ మార్గముల నుండి విడిచి నా యుద్ధకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయుచున్నాను. వారు విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారంగా ఉందురు. మధ్యాహ్న కాలమున ఎవరున తల్లి మీదికి దోచుకుని వారిని నేను రప్పింతును. పరితాపమును ఈ వాక్యమును ధ్యానించుకున్నట్లయితే ఇక్కడ గత వారంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే మోసే సమూయేలుతో ప్రవక్తలతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా తెలియపరచబడుతుంది. మీరు ఈ ఇశ్రాయేల్ గురించి అదేవిధంగా ఈ యూదా వారి గురించి మీరు ప్రార్థన చేయొద్దు. నా ఎడల వారి ఎడలై మీరు విన్నపము చేయొద్దు. వారి మీ మాట కూడా మీ ప్రార్థన కూడా నేను విననన్నట్టుగా గత వారంలో మనం చూసుకున్నాము. వారిని నేను విడిచిపెట్టానన్నట్టుగా కూడా మనం మాట్లాడాడు గత వారంలో. దేవుడు వారిని దేనికి అప్పగించాడు అనేది కూడా మనకు తెలియపరచబడుతుంది. ఎందుకంటే చావునకు వారిని అప్పగింపను, అదేవిధంగా ఖడ్గమునకు వారిని అప్పగించాను, క్షామమునకు అప్పగించాను. వారు నా ఎడల తిరుగుబాటు చేశారు కనుక నేను వాటికి నేను అప్పగించాను కనుక మీరు వారి ఎడల నా యొద్ద విజ్ఞాపన చేయొద్దు, మీ ప్రార్థన కూడా నేను విననని మోసే సమూయేలు ప్రవక్తలతో దేవుడు మాట్లాడినట్టుగా మనం గత వారం చూసుకున్నాము. అదేవిధంగా కింద వచనంలో ఏమంటున్నాడంటే నీవు నన్ను విసర్జించి, అంటే దేవుడు వారిని విసర్జించాడు అన్నట్టుగా కూడా మనకు తెలియపరచబడుతుంది. అదేవిధంగా ఈ రోజు వాక్యంలో ఏమంటారంటే వారి ఎడల సంతాపపడి, ఎంతగానో సంతాపపడి విసిగి ఉన్నాడు అన్నట్టుగా ఇక్కడ దేవుడు తెలుస్తుంది. ప్రవక్త అయిన ఇర్మియా తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ఏమంటారంటే ఒక చేనును ఏ విధంగా అయితే తూర్పార ఒక పంటను పడితే ఏ విధంగా అయితే పొట్టు కొట్టుకొని పోతుందో అలాంటి విధంగా వారు ఉన్నారు. వారు నా ఎడల నిలబడలేకుండా ఉన్నారు అన్నట్లుగా ఇక్కడ తెలియపరచబడుతుంది. అదేవిధంగా కింద ఏమంటున్నారంటే వారి సంతానం లేకుండా చేయబడతారు, అదేవిధంగా వారు నశిస్తారు, వారు విధవరాన్లుగా ఉంటారు. అంటే ఇక్కడ ఏమంటారంటే మధ్యాహ్న కాలంలో కొన్ని కఠినమైన మాటలు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటూ వారిని బట్టి దేవుడు ఎంతగానో చింతపడి, ఎంతగానో చింతించి పశ్చాత్తాపడి వారు నా యుద్ధకు రాకుండా ఇలా తిరుగుబాటు చేస్తున్నారు అన్నట్టుగా వారిని ఎంతగానో దుఃఖంతో వారిని కొన్ని విధమైన మాటలతో దేవుడు వ్యక్తపరుస్తున్నాడు ఇక్కడ. అదేవిధంగా ఇంత 11 వచనంలో ఏమంటే అందుకు యెహోవా నిశ్చయంగా నీకు మేలు చేయుటకు నేను నిన్ను బలపరుచున్నాను, కీడును ఆపత్కాలమును శ్రమ నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలినట్లు చేస్తాను. అంటే ఇక్కడ పైన వచనంలో కూడా కొన్ని భాగాల్లో మనకు మాట్లాడుతుంది. అంటే వాడు ఎవరు కూడా వాడు అప్పించేవాడుగా కానీ బదులిచ్చేవాడుగా కానీ ఉండకుండా, ఇచ్చిన వారు కూడా అతనికి ఇవ్వకుండా ఉన్నట్లుగా ఇక్కడ తెలియపరచబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏమంటారంటే దేవుడు మనము పశ్చాత్తాపడి దేవుని యందు తిరిగిన యెడల దేవుడు నిశ్చయంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, మేలులతో నింపుతాడు అన్నట్టుగా ఇక్కడ తెలియపరచబడుతుంది. అదేవిధంగా అంత మాత్రమే కాకుండా నీ శత్రువులను నీ ఎదుట మొరపెట్టు వారంగా చేస్తాను అన్నట్టుగా తెలియపరచబడుతుంది. అదేవిధంగా మన జీవితాల్లో మనం ఎలా ఉన్నాము, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఉన్నామా, దేవుని చేత విడవబడిన వారంగా ఉన్నామా అని మాట ఒకసారి మనము ప్రశ్నార్థకంగా ఆలోచించవలసిన వారమై ఉన్నాము.
మనం కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉండకుండా మన జీవితాలను సరిచేసుకుంటూ సేవకుల మాటలను వింటూ మనము దేవుని పరిచర్యలో, దేవుని అడుగుజాడల్లో, దేవుని వాక్యమును అనుసరిస్తూ మనం జీవించవలసిన వారమై ఉన్నాము. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక. కొన్ని నిమిషాలు మన చేతులను పైకెత్తి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రము స్తోత్రం తండ్రి, గొప్పరాజానికి తండ్రి యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రం తండ్రి. బిగ్గరగా దేవుని ఆరాధిద్దాం. స్తోత్రము 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 స్తోత్రం తండ్రి యేసయ్య. గొప్ప దేవానికి వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రం తండ్రి. హల్లెలూయా. బిగ్గరగా దేవుని ఆరాధించండి. కొన్ని నిమిషాలు బిగ్గరగా దేవుని ఆరాధించండి. చేతులు పైకెత్తి, మన చేతులన్నీ పైకెత్తి సృష్టికర్త అయిన దేవుని స్తుతించవలసిన వారమై ఉన్నాము. దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి. గొప్ప దేవా, ఈ లోకంలో మీరు ఎంతగానో మేలు చేస్తున్న వాడానికి వందనాలు. మా ఏడల కృప కలిగిన వాడానికి వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ఏర్పరచుకున్న వాడానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి వందనం తండ్రి. నీ వారసులుగా చేసిన వాడానికి వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి. నింగి నేలను కలుగజేసి నక్షత్రములను చిలకరించి, నింగి నేలను కలుగజేసి నక్షత్రములను చిలకరించి, సముద్ర జలరాశుల నియమించిన, సముద్ర జలరాశుల నియమించిన సర్వశక్తి మంతుడ నీవే. యేసు నీవే స్తోత్రార్హుడవు. సత్యముతో నిన్ను పూజించెదము. యేసు నీవే స్తోత్రార్హుడవు. సత్యముతో నిన్ను పూజించెదము. నా పాపముకై కలువరి సిలువను విలువగు రక్తము కార్చితివే. నా పాపముకై కలువరి సిలువను విలువగు రక్తము కార్చితివే. మరణించి మరి మూడవ నాడు, మరణించి మరి మూడవ నాడు లేచిన నీ సమమెవరయ్యా. యేసు నీవే. బిగ్గరగా దేవునికి పాట పాడుతుందాం. సత్యముతో నిన్ను పూజించెదము. యేసు నీవే స్తోత్రార్హుడవు. సత్యముతో నిన్ను పూజించెదము. నిత్యము నా స్తుతికి పాత్రుడా, నిత్యము నా స్తుతికి పాత్రుడా. ఆత్మతో నిన్ను ఆరాధింతును, ఆత్మతో నిన్ను ఆరాధింతును. యేసు నీవే స్తోత్రార్హుడవు. సత్యముతో నిన్ను పూజించెదను. యేసు నీవే స్తోత్రార్హుడవు. సత్యముతో నిన్ను పూజించెదను. అందరం మోకరించి దేవునికి వ్యక్తిగతంగా స్తుతి ఆరాధన చేద్దాం. కొన్ని నిమిషాలు వ్యక్తిగతంగా స్తుతి ఆరాధన చేయండి. 290 నెంబర్ పాట పాడుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించును. ఏడాది దూరలనా వేలాది పొట్టేలనా, ఏడాది
చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగములకై నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగములకై నా హృదయమర్పింతును రక్షణ పాత్రను చేతుని నిత్యము నిన్ను వెంబడించెదను రక్షణ పాత్రను చేతుని నిత్యము నిన్ను వెంబడించెదను ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, పరిశుద్ధ మహోన్నతుడ, నా దేవాని కొందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను. గడిచిన కాలం అంతా నా తండ్రి నీ సజీవంతో జట్ను భద్రపరిచి ఇంతవరకు నీ కృపాను సన్నిధి తోడుగా ఉంచినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభా. గడిచిన వారం అంతా నువ్వు కాపాడు ప్రభా. ఈ వారంలోకి నడిపించినందుకు వందనాలు ప్రభా. నీ పునరుత్థాన దినం రోజున ప్రభా మేమందరము కూడి నీ సన్నిధిలో నైనా ఉండి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు జరిగిన ఆరాధన అంతట్లో నీవు ఉన్నావు తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగోనైనా కానుకల విషయం మేము ప్రార్థిస్తుండగా నీ కృప చూపించండి, సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. నీవు ఇచ్చిన దాంట్లో మరలా తిరిగి ఇచ్చేంత నైనా కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రులు స్తోత్రముల ప్రభా. విప్పిన ప్రతి గుప్పిని ఆశీర్వదించండి నైనా, దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు ప్రభా. కానుకలు నీ సేవార్థమై వాడుపడుచుండగా నా ప్రభా నీ కృప చూపించమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు స్తోత్రులు స్తోత్రముల ప్రభా. విత్తబోయే వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నైనా అయ్యగారు వాక్యం చెప్పుచుండగా విని గ్రహించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఆత్మీయ ఆహారంగా మేము అందుకునేలాగా సహాయం అనుగ్రహించమని ప్రభా. ఇంతవరకు నువ్వు చెప్పిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటే కొద్ది స్థితి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సంఘ ప్రకటనలు. ఆదివారం ఆరాధన ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుంది. అందరూ సమయానికి వచ్చి ఆరాధనలో పాల్గొనండి. ఆదివారం ఆరాధన ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుంది. ప్రతి మంగళవారం స్త్రీల సహవాస కూడిక సాయంత్రం 7:30 గంటలకు ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ఉంటుంది. స్త్రీలందరూ పాల్గొనండి. ప్రతి మంగళవారం స్త్రీ సహవాస కూడిక సాయంత్రం 7:30 గంటలకు ఫోన్ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఉంటుంది. స్త్రీలందరూ పాల్గొనండి. ఈ నెలలో గృహ కూడిక ఉండదు, అందరూ సెలవుల్లో ఊర్లో వెళ్తున్నారు కాబట్టి. ఈ శుక్రవారం 10/5/2024 రోజు సాయంత్రం 7:30 గంటలకు సంఘ ప్రార్థన కృతజ్ఞతా కూడిక పాస్టర్ గారి గృహమునందు ఉంటుంది. అందరూ పాల్గొనండి. ఈ శుక్రవారం సాయంత్రం సంఘ కృతజ్ఞతా కూడిక పాస్టర్ గారి గృహం నందు ఉంటుంది. అనారోగ్యంతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయండి. మరవారు ఎవరనగా చైతు, దీపక్, పురుషోత్తం, శ్రీనివాస్, రాములు, పరమేష్, మాధవి, శ్రేష్ఠ, వినోదమ్మ. మందిర స్థలము, పరిచర్య అభివృద్ధి, ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి. ఈ సంవత్సరం గత 4 నెలలు దేవుడు మనలందరినీ కాపాడి మరొక నెల 5వ నెలలకు నడిపించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె. మే నెలలో బర్త్డేలు మరియు మ్యారేజ్ డేలు జరుపుకునే వారికి సంఘం తరపున శుభములు తెలియజేయుచున్నాము. బర్త్డేలు శ్రేష్ఠ ప్రశస్త 3rd మే, సురేందర్ 2nd మే, బెన్నీ 3rd, 5th, అలంకృత 10th, రాంబాబు 26th, చైతన్య 28th.
ఆత్మీయ బర్త్డేలు జరుపుకునేవారు పీటర్ 9th మే, సంపూర్ణ 18th మే. మ్యారేజ్ డేలు సంపూర్ణ పీటర్ 17th మే, గౌరీ దయాసాగర్ 20th మే, అరుణా జాన్ 24th మే. వచ్చే సండే మదర్స్ సండే ఆరాధన ఉంటుంది. తల్లులైన వారందరూ సిద్ధపడి రాగలరు. వచ్చే సండే మదర్స్ సండే ఆరాధన ఉంటుంది. ప్రతి నెల మీ దశమ భాగములు, కానుకలు, కృతజ్ఞత అర్పణలు పరిచర్య నిమిత్తమై అర్పించి దైవ దీవెనలు పొందండి. ఆమేన్. ప్రత్యేకమైన పాటలు పాడేవారు జోసెఫ్, నవీన్. దేవుని నామములో అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆనందమే మహానందమే, ఆనందమే మహానందమే, నా యేసుతో నా జీవితం ఆనందమానందమే, నా యేసుతో నా జీవితం ఆనందమానందమే, ఆనందమే మహానందమే, ఆనందమే మహానందమే. ఆత్మీయ యాత్రలో పలు శోధనలు వచ్చినా నీ వాక్యమే బలపరిచెనే, నీ వాక్యమే బలపరిచెనే, బలహీనతలు తీర్చెనే, బలహీనతలు తీర్చెనే. ఆనందమే మహానందమే, ఆనందమే మహానందమే. శాలేము రాజుగా నా కొరకే రానుండెగా, శాలేము రాజుగా నా కొరకే రానుండెగా, మేఘాలలో నీ కలిసేదా, మేఘాలలో నీ కలిసేదా, నా యేసు నీ గాంచెదా, నా యేసు నీ గాంచెదా. ఆనందమే మహానందమే, ఆనందమే మహానందమే, నా యేసుతో నా జీవితం ఆనందమానందమే, నా యేసుతో నా జీవితం ఆనందమానందమే, ఆనందమే మహానందమే, ఆనందమే మహానందమే. హల్లెలూయా.
గాన స్తుతి మాలిక నీ కొరకే గాయన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుతిరుగలేదు మనలేను నేను వీడక మహాగణుడా నా యేసయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే గాన వేదిక సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళ అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణించగలనా అనురాగపూర్ణుడా అనుగ్రహశీలుడా నీ గుణశీలత వర్ణింపదగునా నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే గాయన వేదిక నీతో సమమైన బలమైన వారెవరు వేరే జగమందు నేందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణము ఈ లోకమంతా ఏలుచున్నదిగా నీతి భాస్కరుడా నీ నీతి కిరణము ఈ లోకమంతా ఏలుచున్నదిగా నా మదిలో నా మహారాజు నీవేనయ్యా ఇహమందు తేజోమయా నీ నామం కీర్తించి ఆరాధించు నీ నామం కీర్తించి ఆరాధించు ఏ గాన స్తుతి మాలిక నీ కొరకే గాయన వేదిక నీ ప్రేమ హల్లెలూయా
మోకరించి ఆయన శరీరాల గుర్తుగా రొట్టె, రక్తాన్ని గుర్తుగా ద్రాక్షరసం ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి నేను చేయమని చెప్పాడు. ప్రభు యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుకు స్తుతులు చెల్లిద్దాం. సర్వ మానవుల పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చి గొర్రె పిల్లగా వధించబడ్డాడు. ఆయన శరీరాన్ని గుర్తుగా రొట్టె, రక్తాన్ని గుర్తుగా ద్రాక్షరసం సర్వ మానవుల పాప పరిహారార్థమై ప్రక్షాళన చేశాడు. ఆయన రక్తం ద్వారా విమోచన మనకు దొరికింది, పాప క్షమాపణ కలిగింది. కనుక యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పొందుదాం. ఎవడో యోగ్యముగా రొట్టెను తిని ఆ పాత్రను త్రాగకూడదు. ప్రభు ఒకవేళ తినుతూ త్రాగుతున్నాడంటే వివేచింపక తిని త్రాగవాడు శిక్షావిధి కలుగుట కొరకే తిని త్రాగుతున్నాడని వాక్యం చెప్తుంది. యోగ్యులముగా మనల్ని మనమే విమర్శించుకొని పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలను. ఇది పరిశుద్ధమైన గొర్రెపిల్ల నిబంధన మందస్సు, నిబంధన రక్తం. ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. నమ్మి బాప్తీసం పొందిన వారు ప్రార్థన పూర్వకంగా లేచి నిలబడండి. పాత్ర మీ దగ్గరికి వచ్చినప్పుడు చిన్న మొక్క పాత్రని చేతిలోకి తీసుకొని అందరం కృతజ్ఞత స్తుతులు చెల్లించి ప్రభు బలిలో పాలు పొందుదాం. ఇది ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన జ్ఞాపకం చేసుకుందాం. మీ దగ్గరికి వచ్చినప్పుడు పాత్ర మీరు తీసుకోండి, మొక్క పాత్ర మీ చేతిలోకి తీసుకొని అందరం కృతజ్ఞతలు చెల్లించి పరిశుద్ధ బలిలో పాలు పొందుదాం. ఇది ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన బలియాగాన్ని తలంచుకుందాం. ఆయన రక్షణ కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈ యోగ్యమైన రీతిలో పరిశుద్ధ బలిలో పాలు పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, రొట్టెను పవిత్రపరచు, మీ శరీరంగా మలుచు, ద్రాక్షారసమును పవిత్రపరచు, మీ రక్తంగా మలుచు. ఆయన యోగ్యముగా దీనిలో పాలు పొందడానికి సాయించు. మీరు చేసిన బలియాగమును బట్టి, రక్షణ కార్యమును బట్టి నీకు స్తోత్రాలు. మాకిచ్చిన పాప క్షమాపణ, విడుదల, రక్షణ కొరకై స్తుతులు ప్రభు. నీ సార్వత్రిక సంఘములు మమ్మల్ని చేర్చుకున్న విధానం బట్టి స్తోత్రం. నీ ప్రజగా మమ్మల్ని చేసినందుకే స్తోత్రం. నీతో సహవాసం మాకు ఇచ్చినందుకే స్తోత్రం. నేను కొన్ని బిడ్డలందరినీ బలపరచండి. యోగ్యమైన రీతిలో బలిలో పాలు పొందుటకు సహాయించండి. నీ బలి యాగముకై కృతజ్ఞతలు చెల్లించండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. అందరూ కూడా రొట్టెను భుజిస్తాం. అదేవిధంగా పాత్రలను త్రాగుదాం. మృదువైనా నేనుదురు ముల్ల పోట్ల చేత, మృదువైనా నేనుదురు ముల్ల పోట్ల చేత, లేచిన పడదాం. రాష్ట్రం ముందుకు వస్తుంది. కూర్చున్న వారు కూడా లేచిన పడదాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఇది మనకు గొప్ప రక్షణ దేవుడు ప్రసాదించి ఆయన సార్వత్రిక సంఘములో మనల్ని నాటిన విధానం బట్టి దేవుని స్తుతిద్దాం. మనకిచ్చిన యోగ్యత అది మనల్ని బట్టి మనకు కలిగింది కాదు, మనల్ని బట్టి మనకి ఈ స్థితి వచ్చింది కాదు, అది క్రీస్తుని బట్టి మనకు కలిగింది. అందుకే ఆయనను మనం ఆరాధించాలి, ఆయన మనం స్తుతించాలి. దేవుడు చేసిన వేళను జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బలలో పాలు పొందిన మనం ప్రభుని స్తుతిద్దాం. ఇంకా బాప్తిసం పొందకుండా
రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న వారి కొరకు ప్రార్థించేద్దాం. బాప్తీసం లేని వారు బాప్తీసం కొరకు సిద్ధపడండి. నేడే రక్షణ దినం, అనుకూల సమయం. ప్రభు దినపు రాకడ సమీపిస్తుంది. సూచనలు కనబడుతున్నాయి, లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటి అంతము సమీపించి ఉన్నది అనే వాక్యం సెలవిస్తుంది. ఓ నరుడా, ఓ మానవుడా, సిద్ధపడకపోతే ఘోర ప్రమాదం ఉంది. కనుక నరకం తప్పించుకోవాలి, పాప క్షమాపణ పొందాలి, దేవుని పరిశుద్ధంగా బ్రతకాలంటే యేసును సొంత రక్షకునికి అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందాలి. అప్పుడే రక్షించబడతాం. నమ్మని వానికి శిక్ష, నమ్మిన వానికి రక్షణ. రక్షణ పొందడం గొప్ప భాగ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ప్రభు రాకడ సమీపిస్తుండగా ఇంకా బలహీనులుగా, భక్తిహీనులుగా, ఇంకా పాపములో జగదారిపోయిన వారుగా బ్రతుకుతున్నామేమో. ప్రభుకు యోగ్యులుగా మనము కనపరుచుకోవాలి, మనల్ని సంసిద్ధులం చేసుకోవాలి. నీతిమంతుడే రక్షణ పొందకపోతే పాపి ఎక్కడ? తీర్పు దేవుని ఇంటి వద్దనే ప్రారంభించబడుతుంటే లోకము గతి ఏంటి? ఇంకా రక్షణ పొందని వారు ఎందరో ఉన్నారు. ఎందరో నరకపు వైపు, మరణపు టంచుల వైపు జోగుతున్నారు. వారి కొరకు ప్రార్థించేద్దాం. దేవుని స్తుతిద్దాం. అందరూ కూడా చేతుల పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవానికి స్తోత్రం చేద్దాం. కొంతమంది వ్యక్తిగతంగా ఆరాధన చేశారు, కొంతమంది పాడారు, కొంతమంది వచ్చారు, వెళ్తున్నారు. అంతేకాదు, మనమందరము దేవుని ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. అందరం ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధన చేద్దాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. ఈ సమయం ఆరాధించే సమయం. ప్రభు కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆయన ఇచ్చిన యోగ్యతను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి. ఇంకా రక్షణ లేకపోతే తీర్మానం చేయి, పశ్చాత్తాపపడు, కన్నీళ్లు కాదు, పాప క్షమాపణ నిమిత్తమై దేవుని కోపాగ్ని గురవుతాం. జాగ్రత్త. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతింతును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కన్నీళ్ళే ప్రాణములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేరారినా. కన్నీళ్ళే ప్రాణములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేరారినా. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను.
ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరే కరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరే కరువైనా గుండెలే పగిలినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక అంతా మేలుకే ఆరాధన యేసుకే అంతా మంచికే తన చిత్తమునకు బలవంచకే అంతా మేలుకే ఆరాధన యేసుకే అంతా మంచికే తన చిత్తమునకు బలవంచకే తన చిత్తమునకు బలవంచకే ఆరాధన ఆపను స్తుతించుటమానను ఆరాధన ఆపను స్తుతించుటమానను అంతా మేలుకే ఆరాధన యేసుకే అంతా మంచికే తన చిత్తమునకు బలవంచకే తన చిత్తమునకు బలవంచకే ఆరాధన ఆపను స్తుతించుటమానను ఆరాధన ఆపను స్తుతించుటమానను స్తుతించుటమానను అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు ఆరాధన యేసుకే అంతా మంచికే తన చిత్తమునకు బలవంచకే తన చిత్తమునకు బలవంచకే ఆరాధన ఆపను స్తుతించుటమానను ఆరాధన ఆపను స్తుతించుటమానను స్తుతించుటమానను అంతా మేలుకే ఆరాధన యేసుకే అంతా మంచికే తన చిత్తమునకు బలవంచకే తన చిత్తమునకు బలవంచకే ఆరాధన ఆపను స్తుతించుటమానను ఆరాధన ఆపను స్తుతించుటమానను 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 నీవెల్లప్పుడూ యెహోవాకు సన్నతించెను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి నీవెల్లప్పుడూ యెహోవాకు సన్నతించెను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి మేలుకే ఆరాధన యేసుకే అంతా మంచికే తన చిత్తమునకు బలవంచకే తన చిత్తమునకు బలవంచకే ఆరాధన ఆపను స్తుతించుటమానను ఆరాధన ఆపను స్తుతించుటమానను స్తుతించుటమానను దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రార్థన పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. కృపా సత్య సంపూర్ణుడ పరిశుద్ధుడ మా గొప్ప దేవ మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడమైన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రమునైనా 10,000 మందిలో అతి కాంక్షణీయుడ అతి సుందరుడా నీకు స్తోత్రమునైనా. మహోన్నతమైన స్థలములలో ఉండేటువంటి గొప్ప దేవ తండ్రి, దీనులము దేవ మనుషులము నీటి వంటి ఆవిరి వంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభా మేమే పాటి వారము తండ్రి. నీకు స్తోత్రమునైనా తండ్రి దేవ కేవలము నీ కృపను
కృపను బట్టి దేవా తండ్రి ఈ రోజున మమ్మల్ని సజీవ లెక్కలోంచి నేను స్తుతించే కృపనిచ్చినావు ప్రభానికి స్తోత్రం. మా స్థితిగతులు ఏమైనా ప్రభా మేము ఆరాధించటం మామను నేను స్తుతించటం మానను ప్రభానికి స్తోత్రం నాయన. మా జీవితాలలో మీరు చేసిన మేలులను ఉపకారములు బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి. మా లోకంలో ప్రభా ఏది మాకు అక్కరలేదు ప్రభానికి స్తోత్రం నాయన. నీవు మాకుండగా ఈ లోకంలో మాకు ఏది అక్కరలేదు ప్రభానికి స్తోత్రం నాయన. అలాంటి గొప్ప దేవుడోగా మీరు మాకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన తండ్రి. పరిశుద్ధ పునరుత్థాన దినమందు ప్రభా సంగముగా కుటుంబంగా ప్రభా తండ్రి దేవా నేను ఈ రీతిగా నేను స్తుతించే కృపను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రం నాయన. లోకంలో నుండి దేవా తండ్రి దేవ మమ్మల్ని నన్ను ప్రీతి దేవా తండ్రి నీ సార్వత్వక సంఘములో మమ్మల్ని నాటావయ్యా. సత్వగల సంఘములో తండ్రి మమ్మల్ని నాటిన విధానం బట్టి మీకు వందనాలు. మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ప్రత్యేకపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. దీనులము దరిద్రులము ఎందుకు పనికిరాని దేవా మాకు దేవా తండ్రి దేవా ఈ రోజులుగా ప్రభా నీ సన్నిలో నిలబడే ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి దేవా. ఇంతవరకు ఆరాధన అంతటిలో మీరుండి మహిమ పొందినందుకు వందనాలు ప్రభా తండ్రి. మా స్తుతుల మీద మీరు ఆసీనుడమైనందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా తను ఏ యోగ్యత లేని నన్ను ఈ విధంగా నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా తను ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. 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 దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చాలా ఎండ తీవ్రత ఉంది, త్వరగా ముగించుకునే ప్రయత్నం చేద్దాం. పరిచయం మీద కూడా వెళ్ళాల్సి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఊర్లలోకి వెళ్తున్నట్టున్నారు. సెలవులు మే నెలలో సెలవు ఉన్నాయి. కొంతమంది ఊర్లలోకి వచ్చినట్టున్నారు. ఏది ఏమైనా ఈ నెలలో గ్రూప్ కూడిక ఉండదు, వచ్చే నెలలో గ్రూప్ కూడిక ఉంటుంది. తర్వాత అనౌన్స్మెంట్ చేస్తాం. శుక్రవారం మాత్రము లైవ్లో ఉండదు, అంటే ఆన్లైన్లో ఉండదు, ఇంటి దగ్గర ఉంటుంది కృతజ్ఞత కూడిక. ఆ రోజు అలంకిత బర్త్డే కూడా, తర్వాత కృతజ్ఞత కూడిక కూడా పెట్టుకోవాలని లంచం. ఇంకా సాయంత్రం శుక్రవారం 10వ తారీఖున గుర్తు పెట్టుకోండి. వీలైన వాళ్ళందరూ రండి. ఏ విషయాల్లో జాగ్రత్త ఉండాలి? దేవుని మరవకుండా జాగ్రత్త పడాలి. విశ్రాంతి దినం మీరకుండా జాగ్రత్త పడాలి. వాజ్ఞలన్నింటినీ అనుసరించి ఉండుటకు నడుచుకోవడానికి జాగ్రత్త పడాలి. చెడు తరమును కదా మనసులో చెడు ఆలోచన రాకముందే జాగ్రత్త పడాలి. విగ్రహారాధనకు దూరంగా ఉండాలి. ఇంకా ఏ దుష్కార్యం చేయకుండా జాగ్రత్త పడాలి. ఇంకా ధర్మశాస్త్రమును ధ్యానించడానికి, అనుసరించడానికి, బోధించడానికి తప్పిపోకుండా ఉండాలి. ఆ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు దేవుని విషయంలో అన్నమాట. జాగ్రత్తగా ఉండి ఏం చేయాలి? నీ జీవితకాలం అంతా మటుకు ఆయన చేసిన మేళ్ళను దేనిని మరవకుండా ఏం చేయాలి? 103వ కీర్తన 1 నుంచి 11 వచ్చిన 103వ కీర్తన 1 నుంచి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, అల్పూర్ణ శిలోచాటు మరుగుపరుచు నీ జ్ఞానం చేత నింపున్నాయి. మాతో మాట్లాడు. అల్పూర్ణ శిలోచాటు మరుగుపరుచు చేరిన బిడ్డలందరూ కూడా మీ ఆదులను ఉంచుకో. నీ వాక్యము చేత మమ్మల్ని వెలిగించు. అయినా నీ ధర్మశాస్త్రము మా ప్రాణములు తెప్పరల చేస్తుంది. నీ ధర్మశాస్త్రం మాకు జ్ఞానం కలిగిస్తుంది. నీ ధర్మశాస్త్రం మా హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మాతో మాట్లాడు. నీ ప్రత్యక్షతను కలిగించమని కృతజ్ఞతలు చెల్లించి యేసునామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమె సమయం చాలా తక్కువ ఉంది, 20 నిమిషాల్లో ముగించాలి మేము. ఓకేనా? మీకు కూడా ఎండ తీవ్రత ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక ఇది ఏమైనా దేవుని ఆరాధించే సమయం కనుక దేవుని ఆరాధన చేద్దాం. కనుక కొంచెం తొందరగా రావడానికి ప్రయత్నం చేయండి మందిరానికి.
సో తర్వాత బైబిల్ కోర్సు పత్రాలు మీరు ఎవరైతే ఇవ్వలేదో వారు ఈరోజు హ్యాండ్ఓవర్ చేయాలి. రాజరత్నానికైనా ఎవరికైనా హ్యాండ్ఓవర్ చేయండి, ఇవ్వని వాళ్ళు హ్యాండ్ఓవర్ చేయండి. గుర్తుపెట్టుకోండి. సరే, సమయంలో దేవుని వాక్యంలోకి వద్దాం. 103వ కీర్తనలో మనం చదివాం. మరొక ఏం చేయాలి అంటే దేవుణ్ణి స్తుతించాలి, సనుతించాలి. నా ప్రాణమా యెహోవాను సనుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు, దేనిని మరవద్దు. కనుక ఆయన చేసిన మేలులు ఎప్పుడు మర్చిపోకూడదు. మరొక ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, తెసలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం, ప్రతి విషయములోనూ అనే మాట రాస్తాడు. మొదటి తెసలోనికే పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, ఎవడును చేయకుండా మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి, ఎల్లప్పుడూ ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయములో మేలులను బట్టి, దేవుడు చేసిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరు గోడ వెనకలు ఉన్నారు, నాకు కనబడతలేదు. గోడ వెనకలు ఉన్నారు, నాకు కనబడతలేదు. కొంచెం ముందుకు రండి, చైర్లు ముందుకు వేసుకోండి. ముందు ప్లేస్ ఉంది, ఇంకో చైర్ ముందు ఖాళీ ఉంది. ముందుకు రండి. ఎందుకు అటు బయటికి పోతున్నారు మీరు? రండి ముందు చైర్ ఖాళీ చూడండి. ముందు ఫిల్అప్ చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రియులారా, కనుక దేవుని సనుతించాలి, దేవుని కీర్తించాలి, దేవుని ఆరాధించాలి. ఎందుకు అంటే ఆయన చేసిన మేలులను దేనిని మరవకుండా జాగ్రత్త పడాలి. దేనిని మరవకుండా జాగ్రత్త పడాలి. మరవకుండా జాగ్రత్త పడనయ్యో నాకు దేవుడు మేలు చేశాడు, లేదా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నా జీవితాన్ని ఆస్వాదించాడు అని ఊరుకుండడం కాదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన జీవ ఫలము దేవునికి అర్పించాలి. మన అర్పణను దేవునికి సమర్పించాలి. ఈ వారము పోయిన వారము దేవుని ఎలా స్తుతించాలి అనే అంశాన్ని మాట్లాడుకున్నాం. విన్నారా? ఉదయకాల ప్రార్థనకు వచ్చేవారు దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని ఎలా స్తుతించాలి, ఇదా దేవుని ఎలా ఘనపరచాలి అనే అంశాన్ని ప్రతిరోజు మాట్లాడుకుంటూ వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించుట కొరకే, దేవుని ఘనపరచుట కొరకే దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు, దేవుడు మనల్ని కృప చూపిస్తున్నాడు. కనుక మనము దేవుని పట్ల కృతజ్ఞులమై ఉండాలి, ఆయనను స్తుతించాలి. అందుకే ఈ భాగంలో భక్తుడు తన ప్రాణంతో చెప్తున్నాడు, ప్రాణమా యెహోవాను సనుతించు, ఆయనను కీర్తించు, ఆయనను ఆరాధించు, ఆయన చేసిన మేలులను దేనిని మరవకూడదు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, ఆయన చేసిన మేలులన్నీ, ఆయన చేసిన మేలులన్నీ దేనిని మరువకుమా, దేనిని మరువక కొనియాడుమా, దేనిని మరువకుమా, దేనిని మరువక కొనియాడుమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. దేనిని మరవకు. శరీరాన్ని చంపేవానికే భయపడుతున్నారు, కానీ శరీరముతో పాటు ఆత్మను కూడా చంపేవానికి భయపడాలి. ప్రేమైన దేవుని బిడ్డ, పోయిన వారం నేర్చుకున్నాం, యెహోవాను మరవకుండా జాగ్రత్త పడాలి. ఆయన విశ్రాంతి దినమును మీరకుండా జాగ్రత్త పడాలి. దుష్కార్యము జరగకుండా జాగ్రత్త పడాలి. తలంపు రాకముందే జాగ్రత్త పడాలి. చెప్తున్నాను ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని సంఘములో నుంచి సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను. మీ ఆలోచనలు తప్పిపోతున్నారు, మీ ఆలోచనలు చెడుగా ఉన్నాయి, మీ తలంపులు చెడుగా ఉన్నాయి. మీ ఆలోచన దుష్కార్యము జరగకుండా మీరు జాగ్రత్త పడండి. మంచముల మీద ఆలోచన చేసి ఊరుకుండండి. ప్రేమైన దేవుని బిడ్డలారా,
పాప యోచన చేస్తున్నారు. దుష్కార్యము జరగకుండా ఉండుట కొరకు జాగ్రత్త పడండి. విగ్రహాల తట్టు తిరగకండి. అన్ని ఆచారాలు చేయకండి. అన్ని ఆచారాలు చేస్తున్నారా? ప్రవీణ్ సాయి గుండు కొట్టించుకొని వచ్చారు. ఏంటి కారణం? నేను సేవకునిగా చెప్పకపోతే మీకు ప్రమాదం. మీకు ముందే చెప్పాను నేను ముందే చెప్పాను. అన్ని ఆచారాలు వద్దు. దేవుడు కావాలా, లోకం కావాలా, ఏదో తెలుసుకోవాలంటే. దేవుడు కావాలా, లోకం కావాలా. లోకమేమో గుండు కొడుతుంది, దేవుడేమో దీవిస్తాడు. గుండు కొట్టడు దేవుని నమ్మినవాడు. అర్థమవుతుంది కదా? నీ ప్రత్యేకత ఏది? నువ్వు దేవుని నమ్ముకున్నావనే ప్రత్యేకత ఎక్కడ? వాక్యం అంటుంది, అన్నిలతో వియమొందడము, అన్ని ఆచారాలు పాటిస్తే దేవుడు సహించడు. జాగ్రత్త. అందుకే చెప్పాను, బీ కేర్ఫుల్. జాగ్రత్త పడకపోతే ప్రమాదం. జాగ్రత్త పడకపోతే డేంజర్. చూడండి, దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 24వ అధ్యాయం 20 నుంచి చదవండి. దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 24వ అధ్యాయం. దొరకలేదా బైబిల్లో? తిప్పండి, త్వరగా తీయాలి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు ఏం చదువుతున్నాం? ఆ దినవృత్తాంతములేనా? దినవృత్తాంతం 2వ గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం చదువు. యెహోయాదా ఉందా? చదువు. యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట ఏమొచ్చింది? జకర్యా మీదికి యెహోవా ఆత్మ. అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుతున్నారు? జకర్యా మీదికి యెహోవా ఆత్మ దిగివచ్చి జనులు దేవుని ఆజ్ఞను మీరుతున్నప్పుడు వారితో మాట్లాడుతున్నాడు. వినాలా? ఆత్మ చెప్పు సంగతులు చెవులు గలవాడు వింటాడు. వినకపోతే ప్రమాదం, జాగ్రత్త. నేర్చుకోకపోతే ప్రమాదం, నష్టపోతాం. జాగ్రత్త. ప్రమాదం నీ మీదికి పొంచి రాకముందే మేలుకోవాలి, జాగ్రత్త పడాలి. మీరు వర్ధిల్లరు దేవుని ఆజ్ఞలు మీరితే. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడు. ఏమంటున్నాడు వాక్యములో? యెహోవా మిమ్మల్ని విసర్జిస్తాడు. దేవుడు సెలవిస్తున్నాడు. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి. సూటిగా మాట్లాడితే కోపం కదా, హెచ్చరిస్తే కోపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గద్దించకపోతే జ్ఞానము కలగదు, గద్దించకపోతే మార్పు రాదు. లోకానికి మనకు తేడా, లోకానికి వంట, లోకానికి మనం సిలువ వేయబడిన వారంగా ఉండాలి. లోకంతో ఏం కాంప్రమైజ్? దేవుడు రేపో వస్తాడు. నువ్వు లోకంతో కాంప్రమైజ్ అయితే లోకంలో విడిచిపెట్టబడతావు. జాగ్రత్త. మనకంటూ ప్రత్యేకత, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన విలువను కాపాడుకోవాలి, మన రక్షణను కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలా. మనము కృతజ్ఞులమై బ్రతకాల దేవునికి. ఆచారాల్లో లేదు, ఆచరణలో ఉంది. ఆచారాల్లో పడిపోతున్నాం కానీ ఆచరణ పాటించడం లేదు, అనుసరించడం లేదు, దేవుని ఆజ్ఞలు గైకోవడం లేదు. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ మాట నేను ఈరోజు జ్ఞాపకం చేశాను అంటే, ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలి. ప్రాణమా యెహోవాను సన్నుతించాలి, ఆరాధించాలి, ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకో తెలుసా? ఆ కింది వచ్చి 103 కింది వచ్చిన చూస్తే, ఆయన దోషములు క్షమించువాడు, సంకటములు కుదుర్చువాడు, సమాధిలో నుండి ప్రాణమును విమోచించువాడు. ఎక్కడి నుంచి? సమాధిలో నుంచి, మరణం నుంచి తప్పించదు. ఎవరు? డాక్టర్లమ్మా. ఈరోజు మే 5వ తారీఖు 2021 మే 5వ తారీఖు బెడ్ మీద ఉన్న హాస్పిటల్లో, ధరణి హాస్పిటల్లో నేను రాత్రి నుంచి ఆ సీన్ అంత కనబడుతుంది నాకు. ప్రేమైన దేవుని బిడ్డ కదా, 28వ తారీఖు నుంచి హాస్పిటల్ తిరుగుతున్నాను. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం. 3 రోజులు 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాం. ఆక్సిజన్ లేదు, తినడానికి తిండి లోపలికి పోతలేదు, ప్రాణ సంకటం.
ఇంటి దగ్గర నలుగురు మేము ఉన్నాం, నేను దయమని పిల్లలు ఇద్దరు. అప్పుడు లాక్డౌన్ పడింది కదా, లాక్డౌన్ పడిందా? అందరు ఇంట్లోనే ఉన్నారా? పలకరించే దిక్కు లేదు, మాట్లాడే దిక్కు లేదు. భయంకరమైన పరిస్థితులు ఆ రోజున. ఇదే ఎండ, మే నెల, వేసవి కాలం, ఏప్రిల్ మే నెల. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంట్లో పడి పొరలాడుతున్నాం, కరోనాతో బాధపడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సరే ఎందుకైనా సరే జ్వరం వచ్చింది, ఎందుకైనా సరే కొంత సుస్థిగా అనిపిస్తుంది, టెస్ట్ చేయించుకుందాం. నేను టెస్ట్ చేయించుకుంటే మన అందరికీ వచ్చినాడు. ఒక్కరికి వస్తే రోజు 10 మందికి వచ్చేది. ఒక్కరికి వచ్చిందంటే అందరికీ స్ప్రెడ్ అయిపోయేది. అలాంటి కేసులు ఆ రోజుల్లో మనం చూసాం. ఆ వాతావరణం అంతా భయంకరమైన పరిస్థితులు, డేంజరస్ ప్లేసెస్ కదా. రెడ్ జోన్, అలా ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్ పెట్టలేదమ్మా. బోర్డు కూడా తగిలించుకున్నాం, మీ ఇంటికి మేము రా, మా ఇంటికి మీరు రాకూడదు. తగిలించుకోలేదా? ఎందుకని? అదంత ప్రమాదం, అది అంత భయంకరమైన వ్యాధి. ప్రపంచాన్ని ఒక కుదిపించింది, మంచి మంచి వ్యక్తులను కాలగర్భంలో కలిపేసింది. ప్రేమైన దేవుని బిడ్డ, ప్రేమైన దేవుని బిడ్డ, ఆ రోజున నేను టెస్ట్ చేసుకుంటే నాకు పాజిటివ్ వచ్చేసింది. గణపతి అన్నకు వచ్చింది పాజిటివ్, తర్వాత సురేష్ సీనున్నకు వచ్చింది. చాలామందికి మనలో పాజిటివ్ వచ్చింది. కానీ చివరి మే 5వ తారీఖున డాక్టర్లు చేతులు ఎత్తేశారు. నా విషయం అయితే అంతకుముందు ప్రార్థన చేసుకున్నాం. ఆ ఇంట్లోనే పొర్లుతూ లేదా ఉన్నది తింటూ లేదా ఏదో చేస్తాం. నీ చిత్తమైతే బ్రతికించు. నేను అనుకున్నాను. ఆ 5 రోజులు హాస్పిటల్లో నా స్థితి నేను చూసినప్పుడు, నాతో బెన్ని ఉన్నాడు, పీటర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. ప్రేమని కూడా ఉంది. ఇక్కడ జాయిన్ చేసినప్పుడు బెన్ని ఎక్కువగా ఉన్నాడు. ఆడ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు, డాక్టర్ని పిలిచి తీసుకొచ్చడం, చూపించడం. హాస్పిటల్ చుట్టూ ఆనంద్ కూడా ఉన్నాడు, కారులో వేసుకొని తిప్పుతూ ఉన్నారు. హాస్పిటల్కి పోయినా ఇదే సూర్య హాస్పిటల్ దగ్గర, తులసి హాస్పిటల్ దగ్గర 1 అవర్ వెయిట్ చేసాము. అక్కడ బెడ్ కొరకు ఖాళీ దొరుకుతుందేమో, ఖాళీ దొరకలే. నేను వెనక సీట్లోనే కూర్చున్నా, ఓపిక లేదు కదా, శ్వాస ఆడతలేదు, ఆక్సిజన్ లెవెల్ తక్కువైపోతుంది, షుగర్ లెవెల్ హై అయిపోతుంది. ఆ సన్నివేశం, ఆ సిచ్యువేషన్ చూస్తే ఎంతో భయంకరమైన పరిస్థితులు. ఒకరినొకరు కనీసం అది రోగంతో ఉన్నాడు కదా పలకరిద్దామని అవకాశం లేదు, రావడానికి వెళ్ళలేదు కదా. అలాంటి సిచ్యువేషన్ సందర్భాల్లో మనం ఎదుర్కొన్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, నాకు బాగా గుర్తుంది మరణ పడకలో ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. నేను ఒకటే ప్రార్థన. ఆ రోజు ఎస్ఐ గారు ఒక పాట విడుదల చేశారు. ఏ పాట? ప్రార్థన పాట. ప్రార్థన వినవా దేవా, నా ప్రార్థన ఆలకించు, మమ్మల్ని దాటిపోకు నా ప్రార్థన. ఆ ప్రార్థన, ఆ పాట, ఆ వచనం, ఆ మాట నా నోట్లో అప్పుడు నానుతూ ఉంది. ఇదే ప్రార్థన నా ప్రార్థన ఇదే. ప్రేమైన దేవుని బిడ్డ, ఇక అనుకున్నాం ఇంచుమించు 2000 మంది పాస్టర్లు అప్పటికే చనిపోతున్నారు. 19 డిసెంబర్ నుంచే స్టార్ట్ అయింది కోవిడ్. అందుకే దానికి పేరు పెట్టాడు COVID-19 అని. 19 డిసెంబర్ నుంచే స్టార్ట్ అయింది. అది చైనాలో ప్రారంభించబడింది, సర్వ ప్రపంచం అంతా వ్యాపించాలి. చాలామంది చచ్చిపోయారు, కొన్ని వేల కోట్ల మంది చచ్చిపోయారు. అమెరికాలో అయితే ఆ చర్చెస్లో వాళ్ళ సీట్లన్నీ ఖాళీగా అయిపోయాయట. వాళ్ళు వచ్చి ప్రతిరోజు ఆరాధన చేసి కూర్చునే స్థలాల్లో వాళ్ళ ఫోటోలు పెట్టారు. ఆ సీన్లన్నీ మనం చూసాం. కుప్పలుగా శవాలు దానం చేయడం, దహించి వేయడం, సమాధుల్లో లైన్ కట్టే శవాలు చూడలేదా? ప్రేమన దేవుని బిడ్డ, ఎంత భయంకరమైన పరిస్థితులు, ఎంతో భయభీతులకు చెందిన పరిస్థితులు ఆ దినమన. ప్రేమన దేవుని బిడ్డ, గుర్తుంది, ఒకటే ప్రార్థన చేశాను, దేవా నీ చిత్తమైతే బ్రతికించు, లేకపోతే నాలో ఏదైనా పాపం ఉందా క్షమించు. అదే ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు అనుకున్నాను. దేవుని సొంలో కొంతకాలం దేవుని సొంలో ప్రార్థన చేయడానికి. ఆ రాత్రి పొద్దున హాస్పిటల్ తీసుకుపోయారు, ఏఎస్రావు నగర్లో. అక్కడ స్కానింగ్ అని చేయించారు, తర్వాత ఆ టెస్ట్ అని చేయించారు, అన్ని రిపోర్ట్స్ అని తీసుకున్నాం. హాస్పిటల్కి వచ్చాను, వేరే డాక్టర్ని పెట్టాను. అందరూ కూడా
చాలా సీరియస్ కండిషన్, త్వరగా హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నారు. ఎక్కడ పోయినా స్థలం లేదు. ధరణి హాస్పిటల్కి పోయి తీసుకుపోతే అక్కడ అడ్మిట్ చేసుకోక చనిపోతే బెడ్ కాల్ అయితే దాంట్లో పెట్టారు. 2 days డే అండ్ పగలు, అంటే రాత్రి పగలు 2 రోజులు ఆ బెడ్ మీద కూర్చొని ఉన్న నిద్రపోలే. కూర్చుంటే ఆయాసం, పడుకుంటే ఆయాసం, అలా కూర్చొనే ఉన్నాను. ఆక్సిజన్ 2 నిమిషాలు తీసేస్తే పానం తచ్చిపోయిపోతుంది. మధ్యలో కరెంటు పోతున్నప్పుడు, ఆక్సిజన్ కట్ చేస్తున్నప్పుడు 2-3 పేషెంట్లు చనిపోతున్నారు. ఆ అరుపుల కేకల మధ్యలో నేనున్నాను. ఆ సంగతి నాకు బాగా తెలుసు. మే 5వ తారీఖు, ఈ దినం మే 5వ తారీఖు డాక్టర్లు అన్నారు, మీరు ఎక్కడికైనా తీసుకొని వెళ్ళరు, లేదంటే సమాధి కార్యక్రమాల కొరకు సిద్ధం చేసుకోండి మా తల్లిదండ్రులకి ఇక్కడ వాళ్ళందరికీ చెప్పారు. మా వాళ్ళు సిద్ధం చేసుకోండి. అప్పటికి ఏడుపులు తోడుపులు అయిపోయాయి. ఎంతో భయంకరమైన పరిస్థితులు ఆ రోజున. ప్రేమల దేవుడు, నాకైతే మరణం అనే భయం లేదు, కానీ నేను చచ్చిపోతానన్న భయం నాకేమీ లేదు. కానీ దేవునికి ఒకటే ప్రార్థన, బ్రతికితే నీ కొరకే, చచ్చిపోతే నీ రాజ్యంలో ఉండాలి. ఒకటే ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు జ్ఞాపకం చేశారంటే, నేను ఆయన చేసిన మేలుని ఎప్పుడు మర్చిపోను. 2014 జనవరి 14th రోజున యాక్సిడెంట్ అయింది, ఘోరమైన యాక్సిడెంట్. ఊరికి వెళ్ళి వస్తున్నప్పుడు అప్పుడు తల పగిలిపోవాలి, హెల్మెట్ 2 పచ్చలు అయిపోయేది, దవడ 2 ఫ్రాక్చర్స్ అయిపోయాయి. హాస్పిటల్లో ఉన్నాం. 1 నెల రోజుల్లో రికవర్ అయ్యాను. మళ్ళీ వాడి ప్రార్థన చేయడం, వాక్యం చేయడం దేవుడు కృపనిచ్చాడు. అటువంటి ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు. నేను ఆ సన్నివేశాలు ఎప్పుడు మర్చిపోను. ప్రేమైన దేవుని బిడ్డలారా, కరోనా టైంలో బైక్లో ఉన్న దెబ్బ కదా, కాపర్ను కొడితే గొర్రెలు చెదిరిపోతాయి. కానీ దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థన, లేదా సంఘ ప్రార్థన, బిడ్డల ప్రార్థన, చిన్న బిడ్డలు ప్రతిరోజు అమూల్య, అలంకృత, జీవన్ రాజు, రియాన్, వీళ్ళు విడిచిపెట్టిపోయాం. మేము హాస్పిటల్నే వదిలేసిపోతే అమ్మవాళ్ళు తీసుకొని పోయారు. నాగుల్లో పెట్టుకున్నారు, తాళాలు వేసుకొని, తాళం వేసామా వేయలేదో తెలియదు ఇంటికి. అలాంటి పరిస్థితులు. ప్రేమన దేవుని బిడ్డ, అంబులెన్స్ తీసుకొని పోతే, అంబులెన్స్లో ఉన్న ఆ హెయిర్ కూడా సరిపోవట్లేదు. ఆక్సిజన్ కిటికీలను ఓపెన్ చేసి ఆ స్పీడ్ వెళ్తున్నప్పుడు ఆ ఎయిర్ పడుతుంది ముఖానికి. ఇంచుమించు 1.5 గంటల ప్రయాణం, 2 గంటల ప్రయాణం మహబూబ్నగర్ డిస్టిక్. అంబులెన్స్లో మొట్టమొదటి అనుభవం, అంబులెన్స్ ఎక్కిన అనుభవం. ప్రేమైన దేవుని బిడ్డ, ఇవన్నీ భయంకరమైన పరిస్థితులు. మరణపు టంచుల్లోనికి వెళ్ళి కదా, మరణ మృదంగం మ్రోగుతున్న సమయంలో ఒకడొచ్చి డాక్టర్ చెక్ చేయడానికి వచ్చాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు. వాడు ఎందుకు కొట్టాడో తెలియదు, కానీ ఒకటే గుద్దాడు నా దీని మీద, బాడీ మీద. లంగ్స్ పాన్ చేయాలని కొట్టాడు, మరి ఎందుకు కొట్టాడు? వాడి మీద చాలా కోపం వచ్చింది నాకు. ఎందుకు కొట్టాడో తెలియదు. అప్పటికే లంగ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి లోపల. కరోనా అంటే లోపల లంగ్స్ ఆక్సిజన్ పోకుండా దూరుతుంది వైరస్. ఒక మనిషి 120 సంవత్సరాలు బ్రతికేంత ఆక్సిజన్ రిజర్వ్ అయి ఉండదట లంగ్స్లో. మనం ఊపిరి బిగబట్టి ఒక 10 నిమిషాలు అలాగున్నా లోపల ఉన్న అవయవాలు పనిచేస్తాయి. లోపల ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఆ ఆక్సిజన్ సరఫరా కాకుండా ఆగిపోతే అవయవాలన్నీ అయిపోతాయి, కొలాప్స్ అయిపోతాయి. ఈ లంగ్స్లోనే ఆ ఆక్సిజన్ ఉండదన్నమాట. ఈ లంగ్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి. నేను తగ్గిన తుమ్మిన నల్లగా వచ్చేది నోట్లో నుంచి. డాక్టర్ వల్ల 2 లంగ్స్ ఫెయిల్ అయిపోయాయి. ఏదైనా తిందామంటే, ఇడ్లీది ఆకలైతే ఉంది, తిందామంటే తినడానికి ఏమీ లోపల పోయేది కాదు. ఒక భయంకరమైన కరోనా వాసన, ఒక భయంకరమైన పరిస్థితి. ఫుల్ ఏసీలో ఉన్నాం, ఐసీలో ఉన్నాం, ఏసీ ఫుల్ ఉంది. అయినా నా తలలో నుంచి వేడి చెమటలు కప్పుతున్నాయి, హెడేక్ వస్తుంది, కాళ్ళు లాగుతున్నాయి. బెన్ని బాగా నొక్కడం ప్రారంభించారు. లాగుతున్నప్పుడు ఒత్తడం బాగా పరిచర్య చేశారు. బెన్ని, పీటర్ వీళ్ళందరూ కూడా హాస్పిటల్. ఇదా ఆ మరణ పడకలో ఉన్నప్పుడు ప్రార్థన దేవుడు, ఆ భయంకరమైన పరిస్థితుల దేవుడు మొరవిన్నాడు కదా. ఆయన చేసిన మేళ్ళు ఎప్పుడు మరవదు. ఒకవేళ ఆయన ఆ స్థితిలో జ్ఞాపకం చేసుకోకపోతే
ఆయన స్థితిలో సహాయం చేయకపోతే నాకు పెద్ద ట్రీట్మెంట్ ఇచ్చింది ఏం లేదు. ఇంకో మాట చెప్తాను, ఇక్కడ 6 స్టెరాయిడ్స్ ఎక్కించాను నాకు ఇక్కడ ఈ హాస్పిటల్లోని. ఒక్కొక్కటి 50,000, అది 3,000, కానీ అప్పుడు అవసరానికి 50,000 ఒకటి అమ్మారు స్టెరాయిడ్స్. బ్లాక్ ఫంగస్ రావాలి, లేకపోతే ఏదైనా ఒక ఆర్గన్ పాడైపోవాలి నా లోపల, అన్ని స్టెరాయిడ్స్ ఎక్కిస్తాయి. కానీ ఏ హాని కలిగించలేదు. ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా 2 సార్లు కొలాప్స్ అయిపోయాను, కింద పడిపోయాను. ఆక్సిజన్ లెవెల్ జీరోకి వచ్చింది. ప్రేమైన దేవుని బట్టి అలాంటి లోయలో ఉన్న, అలాంటి దిగజారిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నా ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏదో నేను మంచునని కానీ, నేను గొప్పోడని కానీ, లేకపోతే నేను ఏదో చేశానని కాదు, కానీ ఇంకా దేవుని పని కొరకు చేయాలి, బ్రతకాలని, దేవుని ప్రకటించాలని. అందుకే ఓపిక ఉన్నా ఓపిక లేకున్నా ప్రభువును ప్రకటించాలనే ధ్యేయం. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. ఈ మాటలు ఈ ప్రతిసారి హెచ్చరిస్తుంటే, గద్దిస్తుంటే, బుద్ధి చెప్తుంటే, ఎందుకు ఏమో కరోనా వచ్చిన తర్వాత బాగా రోషం వచ్చింది, బాగా హెచ్చరించాలి, గద్దించాలని వచ్చింది. కానీ చాలామంది గద్దింపు మాటలు ఇష్టపడతలేదు, హెచ్చరింపు మాటలు ఇష్టపడతలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, హెచ్చరిక నమ్మకపోతే, గద్దింపులు వినకపోతే బుద్ధి మనకు కలగదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మన వెనక చూసుకుంటే, అందరూ కూడా చూసుకోండి ఎన్ని పరిస్థితులు ఉన్నాయో, ఎన్ని అధిగమించుకుంటూ వచ్చామో. కరోనా టైంలో బెన్ని వీళ్ళందరూ కూడా బాగానే తిరుగుతున్నారు. సంజీవన్న కూడా అందరిని ఇంట్లో దొబ్బేశాడు, ఇంట్లో పెట్టేశాడు. ఆయన ఒక్కడే బండేసుకొని తిరిగేవాడు. సీనాన్ ఉన్నప్పుడు ఆయన ఫుడ్ ఇచ్చేవాడు, ఒక్కడే వెళ్ళేవాడు. కరోనా టైంలో అంత ధైర్యంగా వెళ్ళి సాహసం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ప్రేమల దేవుని బిడ్డ. కానీ ఏ అపాయాన్ని గురించి చేయలేదు దేవుడు, అంతేనా? కాకపోతే చిన్న జలుబు వస్తే, జ్వరం వస్తే ఎంత వీక్ అయిపోయాడు పోయిన నెలలో, అటుపోయిన నెలలో మీరు చూడండి. చిన్నదే బలహీనత వస్తే, ఒకవేళ దేవుడు కాపాడకపోతే, అలాంటి పరిస్థితులు దేవుడు తప్పించకపోతే మన స్థితి ఏంటి, మన స్థానం ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఇలాగ ఒక్కొక్కరి గురించి చెప్పమంటే మీ సేవకుని కనుక నేను చెప్పగలను. మన పరిస్థితులు మన వెనక చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితులు, ఎంతో చావుగోతే. అందుకే 30వ కీర్తన చూడండి ఒకసారి. 30వ కీర్తన మొదటి వచనం నుంచి 31వ కీర్తన. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుతున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఇదే నేను మరణ పడకలో ఉండి చదివిన వాక్యం. ప్రేమన దేవుని బిడ్డలారా, నా విషయమై నా శత్రువులు సంతోషపడద్దు. చాలామంది పాస్టర్ చచ్చిపోతే పని చేయాలి, చర్చి పెడతాడా అని ఆలోచన చేసిన వారు ఉన్నారు. ప్రేమల దేవుని బిడ్డ, అనేకమైన పరిస్థితులు కదా, సొంత వారే నేను పని అయిపోయింది చచ్చిపోతాడు అనుకున్న పరిస్థితులు ఉన్నాయి. పలకరించని స్థితి ఉన్నది. ఆ రోజు కనీసం ఫోన్ చేసి కూడా పలకరించే దిక్కులే. తిన్నావా అనేవాడు లేడు. కష్టకాలంలో చేసినది నేను ఎప్పుడు మర్చిపోను. ఇంట్లో ఉండి నలుగురమే పొరలాడుతున్నాం, ఓపిక లేదు వండుకోవడానికి. నేను మెచ్చుకోవడానికి చెప్తలేను, నేను జ్ఞాపకం చేస్తున్నా కృతజ్ఞత చెప్పడానికి. కేజీ పంపించింది, దోశలేసి పంపించింది. ఎందుకు పంపించింది తెలియదు. ఒక 20-30 దోశలు వేసింది, దినమంతా అవే తినండి అన్నట్టుగా. పిల్లరా, నేను తప్పు పట్టడం లేదు, కానీ కృతజ్ఞత చెప్తున్నాను. ఆ దోశలు తినుకుంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డ, కరువు కాలంలో ఎవరు సహాయం చేశారో మరవడం అంత ఇష్టం అనిపించడం లేదు. జ్ఞాపకం చేస్తున్నాను. ఇంచుమించు 5 లక్షల బిల్లు అయింది కదా. ఎక్కడి నుంచి సహాయం వచ్చిందో తెలియదు కదా. ఎవరెవరు ఇచ్చారో వాళ్ళ పేర్లన్నీ రాయి పెట్టబడ్డాయి. వారు ఎప్పుడు మర్చిపోరు. ప్రేమల దేవుని బిడ్డ, దేవుడు వారిని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు వారికి అలా మనసు ఇచ్చండి.
అలా సహాయం చేశారు కదా, ప్రార్థన చేశారు. ప్రార్థన చేయడం కాదు, సహకరించారు. నేను మంచం మీద పడుకుంటూ ఆలోచించింది ఏంటో తెలుసా? ఎప్పుడు సంఘాన్ని చూడాలి. ఆరోగ్యం పాడైపోయింది కదా, లేవలేని స్థితిలో ఉన్నాను, శ్వాస పీల్చుకోని స్థితిలో ఉన్నాను, మాట్లాడలేని స్థితిలో ఉన్నాను. కానీ సంఘ బిడ్డలతో కలిసి ఉంటే బాగుండు, ప్రార్థన చేస్తే బాగుండు. ఆ రోజు నేను ప్రార్థన ప్రతి శుక్రవారం ప్రార్థన చేసేవాను కదా, సాయంత్రం 7 గంటలకు ఆన్లైన్లో రాయరత్నం నడిపిస్తుండే, ప్రార్థన జరిగిస్తుండే. ఆదివారం కూడా ఆన్లైన్లే, శుక్రవారం ఆన్లైన్లే కదా ప్రార్థన, ఆన్లైన్ ప్రార్థన. అందరికీ లాక్డౌన్. ఎంత భయంకరమైన పరిస్థితులు, ఎంత అపాయకరమైన పరిస్థితులు. తర్వాత మా దగ్గర పరిచయం చేస్తూ వాళ్ళకు సోకకుండా బెన్ని కానీ, తర్వాత దైవానికేమో పాజిటివ్, ఇక్కడ నుంచే పాజిటివ్ ఉంది, మళ్ళీ అక్కడ పోతే పాజిటివే, ఎక్కడ పోయినా పాజిటివే. వాళ్ళకి పాజిటివ్ వచ్చాయి కానీ అంత ఎఫెక్టివ్ వాళ్ళు చూపేనే. తర్వాత పీటర్, బెన్ని 24 అవర్స్ మాతోనే ఉన్నారు. అసలు డాక్టర్లు మా దగ్గరికి రావాలంటేనే ఒక లాంటి గౌన్ వేసుకొని కదా, మంకీ కోతులు కదా. ఆ కరోనా రాకముందు ఒక నెలలో, ఒక 15 రోజుల ముందు నాకు కలబడింది. అది అక్షరాలు అదే నెరవేరింది. కలబడింది. ఏం కలబడిందంటే ఎక్కడికో తెలియదు, నేను ఒక దారి గుండా వెళుతున్నప్పుడు కోతులన్నీ నా మీద దాడి చేశాయి. కోతులన్నీ పట్టుకొని దాడి చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు, కోతుల నుంచి విడిపోయాడు. అరే ఇదేందో విచిత్రమైన చాలా కళ అంటే, ఇది అక్షరాల కోతుల్లాగా వేషాలు వేసుకున్నారు నర్సులు అందరు. వేసుకోలేదా? వాళ్ళ డ్రెస్సెస్లు అన్నీ తోకలు ఉన్నాయి, కోతుల్లాగానే ఉన్నారు అందరు. మూతికి మాస్కు, అంతరిక్షంలో పోయేటోడు ఎలా ధరించుకుంటాడో అంత పోలీసు బందోబస్తులు ఇదంతా. అప్పుడు అనిపించింది ఇదేనేమో ప్రేమైన దేవుని బిడ్డ. అయినా దేవుడు అక్కడి నుంచి విడిపించాడు. అదే ప్రకారంగా దేవుడు మరణపాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిపించాడు. అందుకే అంటాడు, నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను కొనియాడుతున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి. నేను గోతిలోను దిగకుండా నన్ను బ్రతికించితివి. భక్తులారా ఆయన కీర్తించండి, ఆయన పరిశుద్ధ నామం, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన స్తుతించండి. ఆయన కోపం నిమిషం మాత్రం, ఆయన దయ ఆయుష్కాలం అంతా. సాయంకాలపు ఏడుపు వచ్చింది, రాత్రి ఉండి నా ఉదయం సంతోషం కలుగును. 6వ వచనం, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమందు అనుకుంటిని. వింటున్నారా? క్షేమకాలం నా భక్తుడు అనుకున్నాడంట, నేను ఎన్నడూ కదలనని. అంతకు ముందే 20లో మోసన చనిపోయాడు. పాస్టర్ మోసన్న మా బ్రదర్, దైవని వాళ్ళ అక్క భర్త. ఆయన కొరకు హాస్పిటల్ తిరుగుతున్నాం, ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్, ఆ హాస్పిటల్. అప్పటికి అంత అవగాహన రాలి. అప్పటికే హెచ్చరికలు చేస్తున్నారు, ఎవరు కలవద్దు, వెళ్ళొద్దు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అక్కడప్పుడప్పుడే లాక్డౌన్ పడుతుంది. అవన్నీ పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో. మేము ధైర్యంగా వాళ్ళ కొరకు మాస్కులు వేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం, శానిటైజర్ రుద్దుకుంటాం, వెళ్ళిపోతున్నాం. ఎన్ని చూసాం. హాస్పిటల్ నుంచి బాడీని కలెక్ట్ చేసుకున్నాం మేమే, బాడీ తీసుకొని మీదకి వెళ్ళిపోయాం మేమే. ఇవన్నీ చేసాం. అవన్నీ కూడా ఆ పరిస్థితులన్నీ చూసినప్పుడు మేము అనుకున్నాం, ఇది మనకు రాదులే. మీరు కూడా చాలామంది అనుకుని ఉంటారు, నాకు రాదులే. భక్తుడు అంటున్నాడు, నా క్షేమకాలమున, ఏమంటున్నాడు అక్కడ, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున నేను అనుకుంటుని. ప్రియ దేవుని బిడ్డ, చాలామంది అనుకుంటున్నాను బాగున్నాను, నేను క్షేమంగా ఉన్నాను, కానీ ఎప్పుడు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. అందుకే దేవుడు కాపాడకపోతే, దేవుడు సహాయం చేయకపోతే మనం బ్రతకడం కుదరదు. అందుకే అంటాడు, చావు గోతులోనికి దిగకుండా కదా, కన్నీళ్లు గారకుండా, దుఃఖంలోనికి వెళ్ళకుండా దేవుడు కింద అంటాడు 8వ వచనం, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బ్రతిమాలుకొంటిని. నేను గోతులోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించినా, నీ సత్యమును గురించి అది వివరించినా యెహోవా ఆలకింపుము అనే మాట పాడుతున్నాడు. 6వ వచనం, 12వ వచనం, నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును ధరింపజేశాడు. యెహోవా దేవా నిత్యము నిన్ను స్తుతించెదను. ప్రియమైన దేవుని బిడ్డ కదా, ఒకవేళ మరణ స్థితిలో ఉంటే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ చావు గోతులను దిగిపోతే మన పరిస్థితి ఏంటి?
చాలా కుటుంబాలు మరణాపాయాలు ఎదుర్కొన్నారు, చాలా కుటుంబాలు ఆపదను ఎదుర్కొన్నారు, చాలా కుటుంబాలు చాలా క్లిష్టమైన పరిస్థితికి దిగజారిపోయారు. ఇక ప్రాణం పోతుందేమో అన్న సందర్భాలు వచ్చాయి కదా. క్షేమంగా ఉన్నప్పుడేమో నాకేం కాదు అనుకున్నాం, అపాయం వచ్చింది, మరణ సంకటాలు, మరణ పాశాలు మనల్ని చుట్టుకున్నాయి. అయినా దేవుడు మనల్ని విడిపించాడు. అయితే దేవుడు నేను స్తుతించకుండా ఉండలేను, ఆయన మేలును జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేను. అందుకే ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినమున నేను ఏం కావాలి, మరణ గోతులోనికి వెళ్ళాల్సింది, కానీ దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా నోట దేవుని మాట ఉంచాడు, దేవుని మాట ఉంచాడు. ఏ రోజు ప్రకటించకుండా ఉండలే, ఏ రోజు పాడకుండా ఉండలే, ఏ రోజు దేవుని స్తుతించకుండా ఉండలే, ఏ రోజు అయ్యో ఈరోజు అలసిపోయాను కదా అని ఆపు చేయలేదు. స్తుతించకుండా వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘముగాను దేవుని ఆరాధించే కృపను దేవుడిచ్చాడు. దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం ఉంటుంది, నా ప్రాణమా ఆయన చేసిన మేలులో దేనిని మరొక కృతజ్ఞత గలవారమై. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను. కృపావాక్యమునకు సాక్షులమై, కృపావాక్యమునకు సాక్షులమై, కృప వెంబడి కృపను పొంది, కృప వెంబడి కృపను పొంది, ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. రాత్రియో పగలులో పాదములకు రాయి తగులకున్నా, రాత్రియో పగలులో పాదములకు రాయి తగులకున్నా, మనకు పరిచయ యోట కొరకై, మనకు పరిచయ చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు ఆనందయాత్రను బట్టి దేవుని స్తుతించకుండా ఉండలేము. ఆయనను మర్చిపోవడం లేదు, ఆయనను ఆరాధించాలి, ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి వ్యక్తిలో, ప్రతి కుటుంబంలో ఈ సంవత్సరంలో వెనక తిరిగి చూసుకుంటే ఎన్నో మరణ సంకటాలు, ఎన్నో శత్రు భయాలు, ఎన్నో ఆర్థిక పరిస్థితులు, ఎన్నో మన జీవితాల్లో వెంటాడుతున్నప్పుడు దేవుడు కాపాడుతూ తీసుకొని వచ్చాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? దేవుని ఆరాధించకుండా తప్పిపోతున్నామా? ఆయన ఆజ్ఞలు తప్పిపోయి దేవుని కోపాగ్ని గురవుతున్నామా? ఇంకా వర్ధిల్లకుండా, ఇంకా ఆశీర్వదించబడకుండా, ఇంకా దీవించబడకుండా, ఇంకా దేవుని గణపరచకుండా ఎక్కడ తప్పిపోతున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ అంటాడు, సావులో నుంచి విడిపించాడు, నా దోషములు క్షమించాడు, నా దోషములు క్షమించాడు. 103వ కీర్తనలో అంటాడు, మన దోషములన్నింటినీ క్షమాపణ కలిగింది, నా సంకటాలు కుదిర్చాడు ఆయన, నన్ను సమాధిలోకి దిగకుండా కాపాడాడు, అంతేకాదు మేలుతో నన్ను తృప్తిపరిచాడు, కొత్త యవ్వనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆమె నెలలోయ హాస్పిటల్లో ఉన్నాం. 5వ తారీఖున జైన్ అవుతే ఇంచుమించు ఎప్పుడు వచ్చాము ఇంటికి? ఇప్పుడు మే 17కి వచ్చాం. మే 17కి వచ్చి మళ్ళీ 2 రోజులు ఉండగానే మళ్ళీ ఆక్సిజన్ లెవెల్ తక్కువైపోయింది. ఎక్కడో తిప్పలు పడి సిలిండర్ కొనుక్కొచ్చాడు తమ్ముడు, కానీ ఆ సిలిండర్ కూడా అయిపోకొచ్చింది. ఇక్కడ ఉంటే పని చేయదని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాము, మళ్ళీ పరిగెత్తాం, మళ్ళీ అదే స్థితి, మళ్ళీ అక్కడికి లాస్ట్ స్టేజ్కి వచ్చింది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జూన్ ఎప్పుడు వచ్చాం? జూన్ 9-10 తేదీల్లో మళ్ళీ ఇంటికి వచ్చాం. 2 సార్లు హాస్పిటల్లో తిరగడం జరిగింది. ప్రేమన దేవుని బిడ్డ, ఆ భయంకరమైన పరిస్థితులు, ఆ భయంకరమైన సిచ్యువేషన్లో
దేవుడు కాపాడి ఈరోజు బ్రతికించాడు. ఏ డాక్టర్ అయితే చెక్ చేశాడు, ఏ డాక్టర్ అయితే ట్రీట్మెంట్ చేశాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ తర్వాత చిన్న చిన్న మెడిసిన్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ సిరియడ్స్ కానీ మళ్ళీ ఏ యాంటీబయాటిక్స్ ఎక్కించుకోలే. ఒక 2 రోజులు ఎక్కించారు వాళ్ళు. వద్దని చెప్పాము మేమే, ఏవి ఎక్కివద్దు, ఓన్లీ టాబ్లెట్స్ సిరప్లు ఇవ్వండి చాలు అన్న. తర్వాత అక్కడ ఉంటూ ప్రైవేట్ డాక్టర్ను లంగ్స్కి మాత్రమే ఆ డాక్టర్ను సంప్రదించినప్పుడు రైట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందని లంగ్ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి మొత్తం అంతే. నేను నడవలేను అన్నమాట, ఆయాసం, కొంచెం దూరం నడవలేను, మాట్లాడలేను. ఆ సిచ్యువేషన్ ఏమైనా దేవుని పెట్టిన. మళ్ళీ నెక్స్ట్ టైం పోయి హాస్పిటల్లో వాళ్ళు ఒక 20 days ఒక 15 రోజులు ఉండటం వల్ల మళ్ళీ మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. మళ్ళీ వచ్చినప్పుడు ఆ డాక్టర్ని సంప్రదించినప్పుడు నీ లంగ్స్ పర్ఫెక్ట్ అయిపోయాయని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయాసం కానీ ఇబ్బంది కానీ కదా బాధ కానీ ఎన్నడూ కలగలే. మొత్తం డ్యామేజ్ అయిపోయి లోపల లంగ్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయి కదా అన్ని డ్యామేజ్ అయిపోయిన పరిస్థితుల్లో దేవుడు మళ్ళీ ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు మళ్ళీ గొప్ప దీవెన ఇచ్చాడు. మళ్ళీ ఇప్పటి వరకు జ్వరం కానీ ఆయాసం కానీ బలహీనత కానీ రాలే. అప్పుడు కొంచెం నీరసం వచ్చింది. కరోనా బట్టి కొంత మతిమరుపు ఏర్పడింది. అంటే అన్నీ మర్చిపోలేండి అనుకోని. అందుకే కొంతమంది ఏమైనా మర్చిపోతున్నప్పుడు మర్చిపోతున్నా. ఏమైనా దేవుని పెట్టలేదు. ఏది ఏమైనా దేవుని కృపను బట్టి దేవుని ఆరాధించడానికి దేవుడు బ్రతికించాడు. స్తుతి పాడుటకే బ్రతికించిన పడండి పాడుటకే బ్రతికించిన జీవన దాతవు పోషించిన తల్లివలేనను ఓదార్చిన ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవన దాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. ప్రాణ భయమును తొలగించి నిజంగా ఆరోగ్యం క్షీణించినప్పుడు దేవా ఎప్పుడు ఆరోగ్యం కుదుట పడుతుంది, ఎప్పుడు నేను బాగుపడగలుగుతాను అయ్యా. నన్ను చూడట్లేదా అనుకున్న సందర్భాన్ని అయ్యో దేవుడు మర్చిపోయాడేమో, ఏ స్థితి నాకు కలిగింది, దేవుడు నా చేయి విడిచిపెట్టాడేమో. ప్రేమైన దేవుడు వెళ్ళారా, కానీ ఆయన నా మొర్ర ఆపదలు మొర్ర విన్న దేవుడు. ఆయన మేలుడి అన్నాడు మరొకడు. సంఘం ప్రార్థించింది, బిడ్డలు ప్రార్థించారు. చిన్న బిడ్డలు అయితే ప్రతిరోజు మా డాడీ బాగా బ్రతకాలి, మా డాడీ బ్రతికించు దేవా అని ప్రార్థించారు. చిన్న బిడ్డల ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ కుటుంబాల గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశాడు. సజీవ లెక్కలో ఉంచాడు దేవుడు. ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే, ఆయన సహాయం చేయకపోతే, నేను యెహోవాకు మొర్రపెట్టేదని ఆయన నన్ను స్వస్థపరిచాడు. ఈరోజు సజీవ సాక్షిని ఆయన ముందు నిలబడుతున్నాను. సజీవ సాక్షినై నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మనం ఏమిస్తే రుణం తీరుతుంది, ఏమి చెల్లిస్తే ఆయనను ఆరాధిస్తే ఆయనకు మహిమ కలుగుతుంది, ఏమిస్తే ఆయన రుణం తీరుతుంది. ఉచితంగా ఫ్రీగా ఆక్సిజన్ తీసుకుంటున్నాం, చిన్న ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నాం కదా. ఫ్రీగా అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు దేవుడు మనకు. ఆక్సిజన్ కొనాలంటే కొన్ని లక్షలు పెట్టాలి. ఆక్సిజన్ తక్కువైపోతే క్షణం చచ్చిపోతారు మనుషులు. కరోనా టైంలో ఆక్సిజన్ విలువేంటో తెలిసింది. ప్రియులారా, గమనించండి.
దేవుడు ఇవన్నీ మనకు ఉచితంగా ఇస్తున్నాడు. ఆరోగ్యం ఇస్తున్నాడు, సౌఖ్యం ఇస్తున్నాడు, భద్రతను ఇస్తున్నాడు. ఒకవైపు వరదలతో కొట్టబడుతున్న, ఒకవైపున ఎండలు, ఒకవైపున ప్రమాదాలు, ఒకవైపున యుద్ధ ఘోష, ఒకవైపున రాజకీయ సంకటాలు. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని కాపాడుతున్న విధానము చూడండి. ఆయన చేస్తున్న మేలులు జ్ఞాపకము తెచ్చుకోండి. నీ హృదయం కృతజ్ఞతతో నింపబడుతుంది. నీ హృదయం స్తుతించకుండా ఊరుకోదు. నేను స్తుతించటం మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, చిత్తమునకు తల వంచుకే, తన చిత్తమునకు తల వంచుకే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధన మానేస్తున్నావా? స్తుతించడం మానుకుంటున్నావా? బ్రతికించిన దేవుడు, ఆయన ఆరాధించుట కోరికే కదా, ఎల్లప్పుడూ ఆయన కీర్తించుట కోరికే కదా. అక్కడ అంటున్న పాటలో, కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. జారిపోలేదా ఎన్నోసార్లు? ఆ పాటలో అర్థవంతమైన పాట. కన్నీళ్ళే, ఆహారం లేదు, కన్నీళ్ళే మింగాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు గోనె పట్టును విప్పి సంతోష వస్త్రాన్ని, కన్నీళ్లు గారకుండా కన్నుల నుంచి ప్రతి భాష బిందును తుడిచి, ఈరోజు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను దేవుని స్తుతించకుండా తప్పిపోతున్నామా? ఆరాధన చేయడం మానేస్తున్నామా? కొన్నిసార్లు ఆస్తులు కోల్పోతున్నాం, కొన్నిసార్లు కన్నవారే దూరమైపోతున్నారు, కొన్నిసార్లు గుండెలు పగిలేటట్టుగా కదా ఊపిరి బరువైపోతుంది కదా. ప్రేమల దేవుని బిడ్డ, అవమానాలు ఎన్నెన్నో, మనవారే మనలో కాదనుకున్న పరిస్థితులు. ఇక్కడ అంటాడు, అవమానము ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు తప్ప ఎవరు? ఆకాశమందు ఆయన తప్ప ఈ లోకములో ఎవరికి ఎవరు? కష్టాలందరూ దూరం అయిపోతారు. ఆరోగ్యం ఉంటేనే, సంపద ఉంటేనే అందరు నీతో ఉంటారు. ఆరోగ్యం క్షీణించిందా? సంపదలు పోయావా? దీన స్థితిలో పడి ఉన్నావా? ఇద్దరికి ఎవరు రారు. యేసయ్య తప్ప, యేసయ్య తప్ప. ఆయన ఆరాధిస్తే నీకు ఆరోగ్యం, ఆయన ఆరాధిస్తే నీకు క్షేమం, ఆయన కృతజ్ఞత చెల్లిస్తే. నిన్న నుంచి ఉదయ కాలం నుంచి మాట్లాడుతున్న మాట ఒకటే, బ్రతికించుట కొరకే స్తుతించుట, స్తుతి చెల్లించుట కొరకే బ్రతుకుట. అందుకొరకే మనల్ని బ్రతికించాడు. ఆరాధన ఆపను, ఆరాధన ఆపను, స్తుతించడం మానను. నేను ఎల్లప్పుడు 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 దేవుని స్తుతించకుండా ఉండలేను. ఒకసారి అందరం మీ వ్యక్తిగతంగా మన పట్ల చేసిన మేలును బట్టి దేవుని స్తుతిద్దాం, ఆ దేవుని వందనాలు చెప్పుదాం. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి స్తోత్రం. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం. దేవా, అనేక సార్లు నువ్వు చేసిన మేలును మరిచిపోయి నీ ఆజ్ఞలు మీరుతున్నామయ్యా. అనేక సార్లు నీకు లోబడక నేను క్షేమంగా ఉన్నాను అనుకుంటున్నా అయ్యా, కానీ నువ్వు కాపాడకపోతే, నువ్వు సహాయం చేయకపోతే, ఆకాశమందు నీవు తప్ప మాకెవరు ఉన్నారయ్యా? ఈ లోకంలో ఎవరు లేరు. ఏది అక్కరకు రాదు నాయనా. ఏ మనుషులు, ఏ డబ్బు, ఏ అధికారం, ఏ హోదా, ఏ బంధు, ఏ బలగము మమ్మల్ని ఆదరించలేదు నాయన. అయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. ఎక్కడ తప్పిపోతున్నామో జాగ్రత్త పడదామా? ఎక్కడ తప్పిపోతున్నామో దేవుని ఆరాధించకుండా, ఎక్కడ దేవుణ్ణి మీరుతున్నామో. దేవుడు కృపనిచ్చి బ్రతికించాడు, ఇక బ్రతుకుదాము సంతోషిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తాం ప్రభు కొరకు. శేష జీవితాన్ని ఆయనకు అర్పిస్తాం.
ఈ రోజు వరకు నీ క్షేమం, రేపేమవుతుందో నీకు తెలియదు. అంతలోనే కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం, అల్పమైన దాని కొరక ఈ ఆరాటం. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ధూళి లాంటిది, దుమ్ము లాంటిది, నీటి బుడగ లాంటిది ఆయుస్సు. నేను క్షేమంగా నాకేం కాలే, నాకెందుకు రక్షణ అనుకుంటున్నావా? ప్రార్థన చేద్దాం. దేవునికి ఇస్తున్న అవకాశం ప్రార్థనతో ముగించుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, ఎంతవరకు మాటలు ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం నాయనా. నేను స్తుతించకుండా ఉండలేము నాయన, నేను ఆరాధించకుండా ఉండలేము నాయన. నువ్వు చేసిన మేలు గొప్పవి నాయన, అవి లెక్కకు మీ తల వెంట్రుకల కంటే మించి ఉన్నాయి నాయన. ఒక్కొక్కటి వివరించదనా, నా జీవిత దినములు సరిపోవు నాయన. మేము బ్రతకడానికి యోగ్యులము కాదు నాయన, మేము బ్రతకడానికి అర్హులము కాదు నాయన. నీ ఉచితమైన కృప చేతనే మమ్మల్ని బ్రతికిస్తున్నావు. నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నీ కొరకు బ్రతికే కృపనిచ్చినందుకే స్తోత్రాలు. చేరిన కుటుంబం అంతటి, సంఘం అంతటి, బిడ్డలందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. వాడిలో చేసిన మేలను బట్టి నీ కృతజ్ఞతలు, నీకు స్తోత్రం, నీకు మహిమ, నీకు ఘనత చెల్లిస్తున్నా ప్రభు. చేరిన బిడ్డలందరూ కూడా దీవించి, ఇంకా రక్షణ పొందిన రక్షణ దయచి, మారు మనసు దయచి ఆయన. నీవే దేవుడని ఎరిగి సార్వత్రిక సంఘం నాటబడే సత్తుగల సంఘములు బతుకుడుకు సాయించమని మీకు కృతజ్ఞతలు చెల్లించి, చేరిన బిడ్డలందరూ చిన్న మొదలుకొని పెద్దల వరకు దీవించి పంపించమని, ఎదిన దీవెనలు ప్రసాదించమని ఎంతో నిసంధించడానికి కృతజ్ఞతలు చెల్లించి యేసునామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. పరమతండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత కూడా మనందరికీ సకల పరిశుద్ధులకు ప్రభుత్వ పర్యంతరం సదాకాలము దేవుడు తోడై నడిపించును గాక. ఆమేన్. అందరూ చేతులెత్తి పాడబాడు ఉంచుకుందాం. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక, ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌను. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును ప్రభు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీకు అందరికీ వందనాలు. ఎవరికైనా ప్రార్థన అవసరం ఉందంటే ముందుకు రండి, వారి కొరకు ప్రార్థన చేస్తాను. తర్వాత